అర్హులకు కాకుండా అధికార పార్టీ నేతలు సూచించిన అనర్హులకు మండలాధికారులైన ఎంపీడీఓ, హౌసింగ్ డీఈ, ఏఈలు బిల్లులు మంజూరు చేస్తున్నారని ఆరోపిస్తూ వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రజా సంఘాల నేతలు వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట లబ్ధిదారులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వివిధ ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ పేదలకు సొంతింటి కల నెరవేర్చాలనే గొప్ప లక్ష్యంతో 6 గ్యారంటీల్లో భాగంగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం బొమ్రాస్పేట్ మండలంలో రాజకీయ జోక్యంతో అర్హులకు అందక అబాస్పాలైందని తీవ్రంగా దుయ్యపట్టారు. మండల పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన ఎస్సీ మహిళ కర్రే సూర్యకళకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు మంజూరైందని, నిబంధనల మేరకే బేస్మెంట్ వరకు నిర్మాణం చేపట్టిన 6 నెలలు గడుస్తున్న రాజకీయ ఒత్తిడితో అధికారులు ఆమెకు బిల్లులు చెల్లించక వేధిస్తున్నారని ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు. ఇదే విషయమై బాధిత లబ్ధిదారులతో పలుమార్లు వ్రాతపూర్వక ఫిర్యాదు అధికారులకు అందించిన సంబంధిత అధికారులు అవి బుట్టదాఖలు చేశారని ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు. అర్హులైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పారదర్శకంగా బిల్లులు అందాలంటే ఇందిరమ్మ కమిటీలు వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అర్హులైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు చెల్లించగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న మండల ఎంపీడీఓ, హౌసింగ్ డీఈ, ఏఈలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ వారం రోజుల్లో కర్రే సూర్యకళకు బిల్లులు చెల్లించని ఎడల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నేతలు కొత్తూరు చంద్రయ్య, అబ్దుల్ వాహాబ్, బుస్సా చంద్రయ్య, వెంకటయ్య, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం పెట్టడానికి ఎందుకంటే ఇంద్రమ్మ ఇల్లు మరి మా భార్యకు శాంక్షన్ అయింది. అయినాక మరియు మేడం ముగ్గేసింది. వేసిన తర్వాత కొంత అన్నా జర నీ ఇల్లు కొంత నీవు ఇంతకుముందు బేస్మెంట్ చేసినావని అంటుండారు. కాబట్టి అందుకనే వచ్చినాక నేను ఏఈ చెప్పినట్ల ఏఈకి చూపెట్టి మరి ఏమన్నానంటే 600 ఫీట్లు ఉంది అన్నా, నువ్వు గిట్లా కట్ చేయ అన్నాడు. మీరు ఒకవేళ కావాలంటే బేస్మెంట్ కూడా కూల్పుతానని చెప్పిన. అట్లా కాదు, కానీ ఇట్లా నువ్వు అంటే 580 ఫీట్లతోని నేను బునాది మళ్ళీ ఈ సైడ్ కొట్టి మళ్ళా ఈ ఇట్లా ఇంకోటి నడిత బునాది కూడా కొట్టి చేస్తే పిల్తు బీమ్ వేసిన తర్వాత ఇదే మేడం ఏకి అడిగితే బిల్లు ఎట్లా అంటే, లేదు నీది పాత బిల్డింగు నీకు లేపరాదని అన్నాడు. మళ్ళీ డి వచ్చిన ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం వచ్చిన దళిత నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు అందరికీ ఉద్యమ వందనాలు. పోతే ఈరోజు వ్యవస్థ ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుండి చిన్న భిన్నమైపోయింది. పోతే ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ప్రభుత్వం ఇస్తున్నదో మొదటిసారిగా ఒక అనధికారికంగా ఒక కమిటీ వేసి ఆ కమిటీకి అధికారులు చెప్పడం ఇది సమంజసం కాదు. పోతే ఈ ఇందిరమ్మ కమిటీని తక్షణమే రద్దు చేయాలా, తక్షణమే రద్దు చేసి ఈ యొక్క అధికారులకు ఈ యొక్క బాధ్యత ఇవ్వాలి. ఎందుకంటే ఇందిరమ్మ కమిటీలో పక్షపాత ధోరణి చూపించబడ్డది. దాంట్లో ఎక్కడ ఒక మైనారిటీని తీసుకోలేదు, ఎక్కడ ఎస్సీలను అక్కడ ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇక్కడ ఇవ్వకుండా ఆ ఇందిరమ్మ కమిటీలు ఏకపక్షంగా జరిగినా కనుక తక్షణం దాన్ని రద్దు చేసి అది అధికారులకు ఇవ్వాలి. రెండోది ఏంటంటే నా పేరు బుస్సా చంద్రయ్య, సిఐటి జిల్లా వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుని. ఈ రోజు హౌసింగ్ ఏఈ డిఈలు చాలా దుర్మార్గంగా డబ్బులు ఉన్న వాళ్లకు, బిల్డింగ్లు ఉన్నటువంటి వాళ్లకు ఇండ్లు ఇస్తా ఉన్నారు. రాజకీయ నాయకులకు అనుకూలంగా పనిచేస్తున్నారు. వాళ్ళేమో ప్రజల యొక్క సొమ్ముతోని జీతాలు తీసుకుంటున్నారు. కానీ ప్రజలకు సేవ చేయకుండా, పేదలకు సేవ చేయకుండా ఉన్న వాళ్లకు ఊడిగం కడుతున్నారు. పేదోళ్ళు దీని అన్నంలో మన్ను వస్తున్నారు. దీనికి మన బొమ్మరాజుపేట ఎంపీడీఓ వెంకన్న గారు కూడా పత్తసు పలుకుతున్నారు. రాజకీయ నాయకులకు అనుకూలంగా పనిచేస్తున్నారని మాకు డౌట్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కొత్తూరు అనేటటువంటి గ్రామంలో కర్రే సూర్యకళ అనేటటువంటి ఆమె పేదస్తురాలు, ఆమెకు ఇల్లు లేదు. కానీ ఆమెకు అనర్హురాలుగా ప్రకటించి తర్వాత లిస్టులో వస్తుందని చెప్పి కాకమ్మ కథలు చెప్తూ ఆ యొక్క సూర్యకళను చెప్పులు అరిగేలా తిప్పుతున్నటువంటి ఎంపీడీఓ గాని, హౌసింగ్ ఏఈ గాని, డిఈలు గాని అని కోరితే అక్కడ ఒక ఉన్నటువంటి రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి బొమ్రేష్పేట్ మండలం కొత్తూరు గ్రామంలో సూర్యకళ అనే ఒక దళిత మహిళకు ఇల్లు లేదు. కాబట్టి ఆమె ఇందిరమ్మ ఇల్లుకు ఆమె అర్హురాలు. కాబట్టి ఆమెకి ఇల్లు ఇవ్వకుండా అక్కడ రాజకీయ పరంగా అదే రకంగా ఆమెను వివక్షత చూపుతూ ఆమెకు అన్యాయం చేసినటువంటి అధికారులను ఎవరైతే ఎంపీడీఓ కానీ,
హౌసింగ్ ఏఈ కానీ డిఈ కానీ వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బొమ్మిరిపేట్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం అనేది జరుగుతుంది. వాస్తవంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 సంవత్సరాల కింద అధికారంలోకి వచ్చేటప్పుడు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేవో అర్హులు ఉన్నారో పార్టీలకు అతీతంగా పేదలకు అందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చిండ్రు. కానీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయ్యి మొదటి దఫగా గ్రామాలలో ఇండ్లు లేని వాళ్లకు ఏదైతే ఇవ్వాలని సర్వే చేస్తే వాళ్ళు ఇంకొకటి అనాధికారికంగా వాస్తవంగా ఇందిరమ్మ కమిటీలు అనేది అధికారికంగా కావవి కాబట్టి అవి కోర్టుకు పోతే కూడా కమిటీలను కూడా రద్దు చేసే అవసరం ఉన్నది. కానీ అటువంటి ఒక అనాధికారిక కమిటీలను వాళ్ళ పార్టీ నాయకులతో వేసుకొని ఎవరైతే వాళ్ళ పార్టీకి సంబంధించి ఓట్లు వేసినరో వాళ్ళ పార్టీ ఎవరైతే నాయకులు ఉన్నారో ఎవరైతే అర్హులకు సంబంధం లేకుండా అనర్హులు ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి